గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఓరుగల్లు అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి కొండా సురేఖ. ఓరుగల్లు కోట అభివృద్ధిపై వచ్చే నెల 9న సీఎం రేవంత్ తో వరంగల్లో చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం ఆధ్వర్యంలో వరంగల్ మ్యూజియం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. వరంగల్ డెవలప్మెంట్ కోసం విజన్ తో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి సురేఖ. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆమె భేటీ అయ్యారు. ఈ మధ్య కురిసిన వర్షాల సందర్భంగా కోట వరంగల్లోని మరి కొన్ని ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోవడం వలన మరి ఇక్కడ కట్టడాలకు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అని ఈరోజు విజిట్కి రావడం జరిగింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, కలెక్టర్ గారు, అన్ని డిపార్ట్మెంట్స్ను, డిఎఫ్ఓ గారిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి పురాతన కాలం నాటి ఆలయాలను, అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, వాటర్ ఎందుకు అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది, ఆ వాటర్ని ఏ విధంగా తూములోకి నుంచి మరి ఇక్కడ మనకు కుంటలాగా ఉంది, ఆ కుంటలకు వదిలిపెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది. కానీ ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. కావలసిన ఎస్టిమేట్స్ చేపియండి, సెంట్రల్ నుంచి తీసుకునే ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకుందాము, స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యూజియంని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు. కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు. ఇది పాడుపడిపోతూ ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిచాము. వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు. ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము. 9th సెప్టెంబర్కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్లో రాబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళు దాదాపు 20 టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. ఆ 20 గుళ్ళను కూడా వాడుకలోకి తీసుకురమ్మని, ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలను వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏం సహకారం కావాలన్నా కూడా ఇస్తాము, అయ్యగారులను కూడా మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా వీటన్నిటిని కూడా మొత్తం కూడా యూజ్లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము.